ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? తల్లి, చండమారుతం లాంటి ఒక స్త్రీ నీ వెంట పడిందమ్మా. నీ జీవితంలో చండమారుతాన్ని సృష్టించాలని చూస్తోంది. నీ ఫోటో పట్టుకొని తిరుగుతోంది. ఒక తాంత్రికుడికి డబ్బులిచ్చి మరీ నీ ఫోటోను చూపిస్తూ, నీ వివరాలు ఇస్తూ ఏదో చెబుతోంది. ఆ తాంత్రికుడు కూడా మామూలు తాంత్రికుడు కాదు. ఆయన ఒక భయంకరమైన తాంత్రిక విద్యను నేర్చుకున్నటువంటి తాంత్రికుడు. జాగ్రత్త. మీరు ఇద్దరి కలయిక ఎలా ఉంది అంటే నిన్ను ఊహించుకుంటే నాకే భయమేస్తోంది. ఈ స్త్రీ తన భర్తకు కూడా తెలియకుండా ఇలాంటి పనులన్నీ కూడా చేస్తోంది. ఆమె నీకు తెలిసిన వ్యక్తి, నీకు బాగా దగ్గర వ్యక్తి, నీకు ప్రతిరోజు కూడా నీతో మాట్లాడుతూ నీతో తిరిగే వ్యక్తి, నీతో మంచిగా ఉండి వెంటుపోటు పొడుస్తోంది. జాగ్రత్త. ఆ స్త్రీ ఎవరు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది, లేకపోతే కష్టాల్లో పడిపోతావు తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక కామెంట్ బాక్స్ లో ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి. నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి. వాళ్ళ అబ్బాయి ఈ మధ్య 10th క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోతానేమో అని భయపడి రిజల్ట్ వస్తుంది అన్న రోజే ఇంట్లో నుండి పారిపోయాడండి. ఇంట్లో వాళ్ళు కొడతారేమో, ఏం చేస్తారని భయానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అబ్బాయి దగ్గర ఫోన్ లేదు. వెతికారు, వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా చేసేశారు. బంధువులను అడిగారు, తెలిసిన వాళ్ళని అడిగారు. వాడి జాడ అస్సలు తెలియట్లేదు. ఆవిడ కన్నీళ్లతో నాకు కాల్ చేశారు. ఇలా జరిగిందండి, మా అబ్బాయి ఎక్కడున్నాడో తెలియట్లేదు అంటూ. మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి, చాలా నమ్మకమైన గురువు గారు, ఒక్కసారి కాల్ చేయండి అంటే గురువు గారికి కాల్ చేశారండి. గురువు గారు, మీరు భయపడాల్సిన పని లేదు, మీ బిడ్డ నేను వారం తిరిగేలోగా మీ ఇంటికి రప్పిస్తాను, వాడు మీ ఇంట్లో మీరు చూసి ఆనందపడతారు, ఆ విధంగా నేను చేస్తానంటూ మాట ఇచ్చి గురువు గారు పూజలు చేశారండి. వారం తిరిగేలోపు అబ్బాయి ఇంటికి చేరుకున్నాడు. మీకు కూడా ఇలాంటి కఠినమైన సమస్యలు, పర్సనల్ సమస్యలు, గుప్త సమస్యలు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, బయట పడలేని సమస్యలు ఉంటే ఒక్కసారి గురువు గారికి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698772. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ సమస్యల నుంచి, కష్టాల నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. మీరు ఎలాంటి సమస్యలకైనా ఈయన కాంటాక్ట్ అవ్వచ్చు. మా పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. తల్లి, ఎలా ఉన్నావు? నువ్వు నా ప్రియమైన బిడ్డవి, నా ప్రియమైన భక్తురాలివి, భక్తుడివి. నా ప్రియమైన బిడ్డలకు మాత్రమే ఈ సందేశాన్ని నేను పంపుతాను. నీకు ఈ మెసేజ్ మొదటిగా వచ్చింది అంటే దీన్ని నిర్లక్ష్యం చెయ్యకు, చూసి చూడనట్టు వదిలేయకు, ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు. మరియు సాయి కృప పొందటానికి ప్రతి సాధ్యమైన ప్రయత్నం కూడా చెయ్యి. ఇక్కడ నీకు కాసింత ఓపిక ఉండాలి, కాసింత గుండె నిబ్బరం ఉండాలి, కాసింత ధైర్యం కూడా ఉండాలి. ఎందుకో తెలుసా? నీ జీవితంలోని ప్రతి రహస్యాన్ని నేను విప్పి చెప్పబోతున్నాను. కాబట్టి దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు తల్లి. నువ్వు గమనించలేదు కానీ నిజమేంటో తెలుసా తల్లి? నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. గతంలో ఎప్పుడు అనేవాడివి, చెప్పేవాడివి కదా, ఇప్పుడు అలాంటి స్థితి చేరుకున్నావు. ఇప్పుడు రెక్కలు విప్పాలి, ఇప్పుడు అత్యున్నత ఎగురుడు ఎగరాలి, ఇప్పుడు నీతో నువ్వు అనుసంధానం కావాలి. ఆ సమయం ఆసన్నమైపోయింది. ఈరోజు ఈ సందేశం చాలా ప్రత్యేకమైనది. నీ కోసమే ఈరోజు నీ జీవితం గురించి అంతా చెప్పబోతున్నా తల్లి. ఈరోజు నీకు చెప్పబోతున్నా. ఈ రోజు నుండే నీ జీవితం మారిపోతుంది.
నీ జీవిత సంతోషాలు చాలా రెట్లు పెరగవచ్చు. నీ లోపల ఒక వ్యక్తి ఉన్నాడు తల్లి. ఆ వ్యక్తి నీ జీవితంలో ఎప్పుడూ నీకు సహాయం చేస్తాడు. నీకు నిరాశలో కూడా ఆశ చూపించే వ్యక్తికి అత్యధిక ప్రాముఖ్యత ఉంటుంది. దూరంగా ఉన్నా లేదా సమీపంగా ఉన్నా కూడా నిన్ను ఎప్పుడూ ఒంటరిగా అనిపించనివ్వడు. అలాంటి అరుదైన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి తక్కువ మంది నీ భాగ్యంలోకి వస్తారు. మరికొన్నిసార్లు స్నేహితుడిగా, జీవిత భాగస్వామిగా, ప్రేమగా, సభగా, సమాజంగా, ఏ రూపంలోనైనా సరే వస్తారు. కొన్నిసార్లు స్నేహితుడిగా వచ్చిన అతడు నీ జీవితంలో నీ భాగ్యంగా భావించు. మరియు ఈరోజు పూర్తి హృదయంతో అతడికి నమస్కారం చెయ్యి. ఎందుకంటే చుట్టూ స్వార్థంతో నిండిన వ్యక్తులు ఉన్నారు. సొంత బంధువులు కూడా మోసం చేస్తున్నారు. ఆ ఒక్క వ్యక్తి మాత్రం నీ నుండి కూడా ఎప్పుడు దూరం కాడు. మరియు నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా సురక్షితంగానే సంతోషాలతో నింపటానికి, నొప్పిని భరించటానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు నీ శత్రువుల గురించి చెప్పాలనుకుంటున్నా తల్లి, ఓపిగ్గా విను. నీ కుటుంబాన్ని చూసి అసూయపడే చాలా మంది ఉన్నారు. కొందరు తక్కువ వారే చాలా కాలంగా నీ కుటుంబం మీద కన్నేశారు. నీ కుటుంబం వెనుకబడి ఉన్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా నీ శత్రువుల సంఖ్య ఏదైతే ఉందో పెరుగుతోంది. నీకు ఏమీ దాచలేదు. నీ శత్రువులు నిన్ను కించపరచడానికి, నీ ప్రతి పనిలోనూ అడ్డంకులు సృష్టించటానికి ప్రయత్నించారని నీకు తెలుసు. అసూయ పడేవారు కుట్రలు పన్నుతారు. కొన్నిసార్లు నీ గురించి చెడుగా కూడా మాట్లాడతారు. నీ శత్రువులు ఎల్లప్పుడూ నిన్ను మరియు నీ కుటుంబాన్ని బాధ పెట్టడానికే చూస్తారు తల్లి. కొన్నిసార్లు గొడవల ద్వారా, కొన్నిసార్లు భూమి వివాదాల వల్ల, కొన్నిసార్లు నీ గురించి అబద్ధ ఊహాగానాలు వ్యాప్తి చేసి నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. నువ్వు మరియు నీ కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఇతరులకు మంచి చేస్తూ వచ్చారని నాకు తెలుసు. నువ్వు ఈ విషయంపై నమ్మకం ఉంచు. ఇక్కడ నీ సాయికి కృతజ్ఞతలు చెప్పు. నువ్వు ఎవరిని కూడా శత్రువుగా చేసుకోవాలి అనుకోవటం లేదు. కానీ కొందరు నీతో అంత బాగా చేస్తున్నారు. శత్రుత్వం లేకపోయినా ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ శత్రువు అలాంటి మలిన ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. నిన్ను సంతోషంగా చూడలేకపోతున్నారు. ఆ వ్యక్తి తన కొత్త కొత్త పథకాలతో, ప్లాన్లతో నిన్ను ఇబ్బంది పెడుతూ సమాజంలో తనను తాను చాలా మంచి వ్యక్తిగా చూపించుకుంటున్నారు. మరియు సమాజం కూడా ఆ వ్యక్తిపై నమ్మకం ఉంచింది. నువ్వు చాలా మంచివాడివి, ప్రజలు నిన్ను చెడుగా భావిస్తారు. కానీ నువ్వు ఎప్పుడూ ఒక మంచి పని చేశావు. ఎదుటి వాళ్ళ మాటల మీద శ్రద్ధ పెట్టలేదు. ఇంతకు మించిన మంచి పని ఇంకొకటి ఉండదు. వాళ్ళ మాటల మీద శ్రద్ధ పెడితే ఈ పాటికి నువ్వు బలహీన పడిపోయేదానివి. ఎవరు నిన్ను ఏ దృష్టితో చూస్తున్నారు, ఎవరు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో, ఏమి ఆలోచిస్తున్నారు అనేది నీకు పట్టించుకోవట్లేదు నువ్వు. అది చాలా మంచి పని తల్లి. అందుకే ఈరోజు ఈ సందేశం నీకు చాలా ముఖ్యమైనది. కాబట్టి దీన్ని పూర్తిగా చూడు, మనసు లోతుల్లోకి తీసుకో. నీ సాయిని ప్రసన్నం చేసుకోవటానికి ఇక్కడ మనస్తృప్తిగా ఓం సాయిరాం అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టు. నీ జీవితంలో చాలా కోల్పోయావని నాకు తెలుసు. కానీ దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తల్లి. ఎందుకంటే నీ భాగ్యంలో రాసినది నువ్వు తినేసావు. మరియు ఇప్పుడు కోల్పోయిన అన్ని కూడా తిరిగి వస్తాయి. నువ్వు నన్ను ఏమి అడిగినా తప్పుగానే అడుగుతున్నావు. కానీ నేను ఆ ఇచ్చను నెరవేర్చలేను తల్లి. ఆ ఇష్టాన్ని నెరవేర్చలేను. బహుశా ఆ వస్తువు నీ లక్ష్య సాధనకు అడ్డంకి కావచ్చు. కాబట్టి నేను పూర్తి చెయ్యను. శాంతంగా ఉంచు, మనసును శాంతంగా ఉంచు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా నా సృష్టి ప్రకారమే జరుగుతోంది. నువ్వు కేవలం ఓపిక పాటించు. సరైన సమయంలో నీకు కావాల్సింది లభిస్తుంది. నువ్వు సున్నితమైన మనసు కలిగిన దానివని నాకు తెలుసు తల్లి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతావు. చిన్న చిన్న విషయాలకు కన్నీరు కారుస్తావు. ప్రజలు నీ మంచితనాన్ని చూసి వాళ్ళు బలహీనంగా భావిస్తున్నారు. నీ భావోద్వేగాలను ఉపయోగించుకుంటారు. దానివల్ల నీకే నష్టం జరుగుతుంది. భావుకత ఉండటం మంచిదే, కానీ భావోద్వేగాలపై నియంత్రణ కూడా అవసరమే కదా తల్లి. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే నీ అతి పెద్ద బలహీనత ఏంటో తెలుసా? ప్రాణంగా ప్రేమిస్తావు. నువ్వు అలా చేస్తే నువ్వు అతని కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉంటావు. కానీ ఆ వ్యక్తి నీ కోసం తన ప్రాణాలు ఇవ్వలేరు. ఇప్పుడు నువ్వు మరింత బలంగా అయ్యావు. ప్రజల్లో ప్రేమలో పడకు. నీ లక్ష్యం వైపు ముందుకు సాగు. విజయం యొక్క ఉన్నత శిఖరాలను నువ్వు తాకాలి. నువ్వు ఏమి కోల్పోతావని భయపడుతున్నావు? నీదైనది మాత్రమే నీది, పోయేది నీది కాదు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. ఎవరైనా జీవిత సహాయంగా భావించటం తప్పు. ఏ బంధం ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా సొంత మార్గం ఉంటుంది కదా. వీళ్ళు నా వాళ్ళు
అని అనుక్షణం వాళ్ళ మీద ఆధారపడటం ఎంతవరకు సరైనది? వాళ్ళ జీవితం అంటూ ఒకటి ఉంటుంది, వాళ్ళ దిశానిర్దేశం అన్నది ఒకటి ఉంటుంది, సొంత మార్గం అన్నది ఒకటి ఉంటుంది. అందుకే ఎదుటి వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడకు, నీ మీద నువ్వు ఆధారపడు, నిన్ను నువ్వు నమ్ముకో. ఆ వ్యక్తి జీవిత సుఖ దుఃఖాలు ఆ వ్యక్తివే కాబట్టి నీ జీవిత సుఖాలు నీవే, దుఃఖాలు కూడా నీవే. ప్రజలు నీ దుఃఖాన్ని అనుభవించలేరు, కానీ నిన్ను గాయపరచగలరు. కాబట్టి ప్రజల మాటలతో ప్రభావితం అవ్వకు తల్లి. ప్రజలు తరచూ అజ్ఞానం వల్ల ఒకే వ్యక్తిని సహాయంగా ఎంచుకుంటారు, కానీ ఈ ప్రపంచంలో అన్ని పాపులకు నేనే ఏకైక సహాయం. ఈ రోజు నేను ఒక మార్గం ఇస్తున్నాను, దానితో నీ జీవితంలో ముందుకు సాగు. నీ విజయం యొక్క అంత ఎత్తైన ఎత్తుకి నువ్వు ఎగురుతావు. ఎవరు నిన్ను తాకలేనంత ఎత్తుకి ఎవరు తాకలేరు. కాబట్టి సిద్ధంగా ఉండు తల్లే, నీ సాయి నిన్ను సిద్ధం చేస్తున్నాడు. సిద్ధంగా ఉంటే నీ పేరు రాసి నాకు ఇక్కడ అనుమతి ఇవ్వు. నీ శత్రువైన ఆ స్త్రీ ఒక పెద్ద తాంత్రికుడితో సంబంధం కలిగి ఉంది. ఆమె దగ్గర ఒక తాంత్రికుడు ఉన్నాడు. అతను తంత్ర మంత్ర క్రియలు చేస్తున్నాడు. ఎవరు డబ్బు ఆశ చూపిస్తే అతడితో ఆ పని బలంగా చేస్తాడు. ఆ స్త్రీ శత్రువు ఆ మాంత్రికుడితో ఆ తాంత్రికుడితో చాలా కాలంగా సంబంధం కలిగి ఉంది. ఆమె అక్కడికి తరచూ వస్తుంది మరియు ఆ పనులు అతడిచే చేయించుకుంటోంది. ఆ తాంత్రికుడు చాలా చతురుడు, చాలా నేర్పరి. తన సిద్ధుల సహాయంతో చాలా సిద్ధులు సాధించాడు. ఆ సిద్ధుల వల్లే అలాంటి కొన్ని పనులు చేస్తాడు. అతడు తను చేస్తున్నది సరైనదా తప్ప అని ఆలోచించడు. ఎందుకంటే తంత్ర మంత్ర దుర్వినియోగం చేస్తే ఫలితాలు భయంకరంగా ఉంటాయి. అందుకే ఇలాంటి సిద్ధులు సులభంగా ఎవరికీ రావు. ఎంత కష్టపడితే కానీ ఇలాంటి తాంత్రిక విద్యలు నేర్చుకోలేరు, వాటిని సిద్ధింప చేసుకోలేరు. కష్టపడాలి, రాత్రింబవళ్ళు కష్టపడాలి, రాత్రిళ్ళు సిద్ధి చేసి కూర్చోవాలి. ఆ తాంత్రికుడు తన క్రియలలో నిపుణుడు అయిపోయాడు, ఎందుకంటే అదే అతని వృత్తి. అతడు తనను తాను జాగృతం చేసుకున్నాడు, బలవంతుడిగా చేసుకున్నాడు, కావలసిన పని చెయ్యగలడు. తల్లి, అతని సిద్ధి సాధారణమైనది కాదు. అలాంటి తాంత్రికుడితో ఈ స్త్రీ చేతులు కలిపింది. అతని తంత్రమంత్ర సాధారణమైనది కాదు. అతడు ఆ విద్యను ఒక పెద్ద గురువు నుండి నేర్చుకున్నాడు. కాబట్టి అతడికి ఈ విద్య మరియు దాన్ని ఎవరిపై ఉపయోగిస్తున్నాడో పూర్తి సమాచారం ఉంది. ఇలాంటి వ్యక్తులు నీ జీవితంలో వచ్చినా ఏమీ మారదు అని నువ్వు భావించకు. అలా ఏమీ లేదు తల్లి. నీ సాయి నీతో ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ స్త్రీ లేదా ఇతరులు నీ ఇంటి గురించి ఇప్పుడు నువ్వే ఆలోచించాలి. ఆ మంత్రాన్ని నువ్వే నిష్క్రియం చెయ్యాలి మరియు ఆ స్త్రీకి కఠిన శిక్ష కూడా ఇవ్వాలి. కాబట్టి ఈ సందేశంలో నాతో ఉండు, ప్రతి మాట విను. నీ చెవుల్లో సందేశం పడాలి, నీ మనసు లోతుల్లో నాటుకోవాలి. హృదయంలో ఉంచు, ఈ మాటలన్నీ కూడా హృదయంలో ఉంచు. ఎందుకో తెలుసా, నువ్వు ఈ విషయాన్ని లోతుగా తెలుసుకొని అమలు చేస్తే నీకు లాభం కలుగుతుంది. ఆ స్త్రీ నీ కోసం నీ గురించి ఆ తాంత్రికుడికి చెప్పింది. ఆ తాంత్రికుడు ఆమె చెప్పిన పని చేయాలని నిర్ణయించాడు. ఆమె తాంత్రికుడికి చెప్పింది, నీ దగ్గర అలాంటి శక్తి వదిలేస్తాను, దానివల్ల నీకు భారీ నష్టం కలుగుతుంది మరియు నీ బుద్ధి కూడా భ్రష్టు పడిపోతుంది. అలాంటి ఒకటి ఏదైనా ఇవ్వు, నేను తీసుకెళ్లి తన దగ్గర వదిలేస్తాను అన్నట్టుగా ఆ వ్యక్తిని ఆ తాంత్రికుడిని అడిగింది. ఇంట్లో ప్రతి సభ్యుడిని కూడా రోగాలతో బాధపడతావు, అందుకే ఇంటి సభ్యులందరూ రోగాలతో బాధపడుతున్నారు. వారు నిరంతరం అలాగే చేస్తున్నారు మరియు ఎప్పుడూ అంతం కాదు, ఏ సమాధానం కూడా దొరకదు. ఇలాంటి పరిస్థితిని చూసి ఎవరైనా భయపడిపోవచ్చు, కానీ నువ్వు సాయినాథుడి బిడ్డవి కాబట్టి ఈ అన్ని విషయాలను పక్కన పెట్టి ముందుకు సాగాలి తల్లి. ఆ స్త్రీ నీ ఇంటి సంతోషాన్ని చూసింది, నీ ఇంటి వైభవాన్ని చూసింది. అందుకే ఆమె మనసులో పుట్టినటువంటి ఈర్ష్య వల్ల నిన్ను వదిలిపెట్టలేకపోతోంది. ఇప్పుడు నీ ఇంట్లో అంతా బాగుంది, అంతా ఆమెకు కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె స్వయంగా ఏదీ చెయ్యలేదు, అంతా మాంత్రికుడి చేత చేయిస్తోంది. ఆమె భర్తకు ఈ విషయం తెలియదు, తెలిసినా కూడా అతను ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే ఆమె దగ్గర మూలధనం చాలా తక్కువ ఉంది. చిన్న చిన్న పనులు చేసి ఏదో ఒకలా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు అతని భర్త. తక్కువ డబ్బు ఉన్నవారికి వారు కోరుకున్న వస్తువులు దొరకవు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా సావధానంగా ఉండాలి. నీ ఇంట్లో అన్నీ ఉన్నాయని, నీ ఇల్లు సంతోషంగా ఉందని, నీ భార్యాభర్తలు బిడ్డలు బాగున్నారని ఈర్ష్య వల్లనే ఆ స్త్రీ ఇదంతా కూడా చేస్తుంది. ఎందుకంటే ఆ స్త్రీ ఒక దుష్ట దృష్టి నీ ఇంటిపై ఉంది. ఆమె నీ దగ్గరికి వచ్చి మధురమైన మాటలు మాట్లాడుతుంది. అది ఆమె నీ ఉన్నతిని చూసి, నీ సంతోషాన్ని చూసి సహించలేకపోయింది. కాబట్టి
ఆమె నీ కోసం ఈ క్షేత్రం ఎంచుకుంది. ఒకటే క్షేత్రం, అక్కడ నీవు మరియు నీ కుటుంబం మాత్రమే ఉంటారు. ఆ అవకాశాన్ని ఆమె వదులుకోవాలనుకోలేదు. మంచిగా ఉంది కదా అంటూ ఆ స్త్రీని బాగా నమ్మావు. ఆమె గురించి నువ్వైతే ఏమీ తెలుసుకోకుండానే స్నేహం చేసుకుని మంచిగా ఉండి అన్నీ చెప్పుకుపోతున్నావు తల్లి. ఇప్పటి వరకు నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఆమె నిన్ను నాశనం చేసింది. నీకు ఎప్పుడూ కూడా తెలియకుండానే ఆ స్త్రీ నీ ఇంట్లో ఇలాంటి చెడు పనులు చెయ్యగలదని నీకు అర్థం కాలేదు. ఆమెకు నీ ఇంటి గురించి ఇతరుల కంటే ఎక్కువ ఆందోళన ఉంది. ఆమె అంత మధురంగా మాట్లాడుతుంది కాబట్టి నువ్వు ఆమె మాయాజాలంలో చిక్కుకున్నావు. ఆమె కూడా అలాగే ఊహించినట్టే జరిగింది. ఆ స్త్రీ మరెవరో కాదు, నీ పక్కనే ఉండి ఆమె నీ ఇంటికి ఎప్పుడూ కూడా రావటం పోవటం జరిగింది. అందుకే ఆమె నీ ఇంటికి వచ్చింది. ఆ తంత్ర మంత్ర పని జరిగింది. ఒకరోజు ఆమె నీ ఇంటికి వచ్చి తాంత్రికుడు ఇచ్చిన వస్తువుని రహస్యంగా నీ ఇంట్లో పెట్టి వెళ్ళింది. దాన్ని పెట్టిన తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నీ ఇంట్లోనే ఉండి నీతో మాట్లాడింది. చాలాసేపు మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయిన తన పని పూర్తి చేసుకుంది. మంచిగా ఉండి నవ్వుతూ నటిస్తూ తను ఏం చెయ్యాలనుకుందో, నీ ఇంట్లో ఏం పెట్టాలి అనుకుందో, ఏం దాచాలనుకుందో దాచి వెళ్ళింది. ఆ స్త్రీ నీతో ఇలా ఎందుకు చేస్తోంది? ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నది? నీ మనసులో ఈ అనుమానాలన్నీ వస్తున్నాయి. ఏదైనా పగ ఉందా, ద్వేషం ఉందా, లేకపోతే నేను ఏదైనా తప్పు చేశానా బాబా, ఎందుకు ఆమె నా మీద ఇంత కక్ష కట్టింది అంటే, లేదు తల్లి, ఆమె నీ నుండి ఏదైనా పొందాలనుకుంటుందా, ఇది కూడా ఆలోచిస్తున్నావు. ఇలాంటి ఆలోచనలు నీ మనసులో బుడగలా వచ్చాయి, అవునా? నీ అలాంటిది ఏమీ లేదు తల్లి. ఆ స్త్రీ నీపై అసూయ పడుతోంది అంతే. అందుకే ఇలా చేస్తోంది. ఒక వ్యక్తి తనకు లేనివి ఎదుటి వాళ్లకు ఉంటే ఏడుస్తారు, కుళ్ళుకుంటారు, అసూయ పడతారు. అందులో భాగమే ఈ స్త్రీ చేస్తున్నది కూడా. ఆ స్త్రీ నీపై అసూయ పడుతోంది అని ముందు మంచిగా నటిస్తోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తల్లి, ఇవన్నీ ఆమె భర్తకు తెలియవు. ఆ స్త్రీ ఒక్కరే రహస్యంగా ఈ పనులు చేస్తోంది. అయితే ఈమె ఆ తాంత్రికుడి సహాయంతో చేసిన ఆ ప్రయోగం వల్ల నీ ఇంట్లో మెల్లమెల్లగా అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. డబ్బు నెమ్మదిగా ఖర్చు అయిపోతోంది. డబ్బు రాబడి తగ్గుతోంది. మనస్పర్ధలు పెరుగుతున్నాయి. గొడవలు, చికాకులు పెరుగుతున్నాయి. అనుకున్న పనులు ఏవీ కూడా ముందుకు వెళ్ళటం లేదు. ముందుకు పోయే మార్గమే మూసుకుపోయినట్టు అనిపిస్తోంది. నీ డబ్బు ఖర్చు అయితే నువ్వు ఎక్కడా కూడా నిలబడలేవు తల్లి. ఎందుకంటే ముందున్న పనులు కూడా ఆగిపోతాయి. డబ్బు లేనిదే ఏ పని సాగదు. ఇప్పుడు డబ్బు ఎక్కడి నుండి తెస్తావు? తంత్రమంత్రాలు నీ ఇంటిని నాశనం చేసి నిన్ను పూర్తిగా నిరుపేద చేసేదాకా ఇలా వదిలేస్తావా? ఆ స్త్రీ కోరుకున్నది కూడా ఇదే కదా. నువ్వు ప్రతి విషయంలోనూ బాధపడాలి. ప్రతి ఒక్క వస్తువు కొనేటప్పుడు కూడా నువ్వు దానికోసం కన్నీళ్లు పెట్టుకోవాలి, కొనలేకపోతున్నానే అని. అలాంటి స్థితికి నిన్ను తీసుకురావాలనే కదా ఈ స్త్రీ చేసింది కూడా. మరి నువ్వు ఇలా ఇప్పుడు నిర్లక్ష్యంగా వదిలేస్తే ఆమె అనుకున్నదే నిజమవుతుంది కదా. అయితే మాటల మధ్యలో, మీ ఇద్దరి మాటల సంభాషణలో నువ్వు ఆ స్త్రీతో ఒక మాట చెప్పావు తల్లి. ఆ స్త్రీ హృదయాన్ని కలవరపరిచింది. అందుకే ఆమె ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని నీ ఇంట్లో తంత్రమంత్రం చేసింది. ఆ తంత్రమంత్రం వల్ల ఇప్పుడు నీ స్థితి అలా అయిపోయింది. నువ్వు ఎప్పుడు ఊహించిన విధంగా నీ ఇంట్లో ఎలా ఉండాలి అంటే ఒక రకంగా మానసిక ప్రశాంతత లేకుండా పోతోంది. గొడవలు పడుతూ ఉన్నారు ఇంట్లో. సమస్యలు, ఒకరితో ఒకరికి వాదులాట, గొడవలు, మనశ్శాంతి లేదు, ప్రేమ ఉండదు. ఇవన్నీ గడిచిన తర్వాత ఇంట్లో ఒక పెద్ద సమస్యకు కూడా, సుడిగుండం కూడా సృష్టించబడుతుంది తల్లి. నువ్వు రోగాల నుంచి కూడా బాధపడి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందులో ఏ రోగమైనా ఒకటి నీలో స్థిరపడవచ్చు. నువ్వు నెమ్మదిగా ఇక్కడ ఖాళీ అవ్వటం కూడా జరుగుతుంది. బలహీన పడిపోతావు. ఇప్పటి వరకు నీకు ఇదంతా తెలియదు కాబట్టి నువ్వు ఇంకా ఆ స్త్రీతో మాట్లాడుతూనే ఉన్నావు. కానీ చేతులెత్తేసి కూర్చున్నావు. ఏదో జరుగుతోంది, అదేంటో తెలియట్లేదు అంటూ చేతులెత్తి కూర్చున్నావు. నీ డబ్బు కూడా వృధాగా ఖర్చు చేసుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఆలోచించావు, ఏదైనా తాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నావు, అవునా? ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆలోచనలో, నీ మనసులో మెదిలిన సందేహాలు ఎవ్వరితోనూ పంచుకోకు. నువ్వు అలా పంచుకున్నావు అంటే వెంటనే ఆ స్త్రీకి తెలిసిపోతుంది. నువ్వు ఎవరితోనైనా మాట్లాడావు అంటే కూడా ఈ విషయాల గురించి ఆ స్త్రీకి తెలిసిపోతుంది. వెంటనే నువ్వు ఆ స్త్రీ మనసులో నుంచి ఇలాంటి తంత్రమంత్ర ఆలోచనలు, ప్రయోగాలు చెయ్యాలనే ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలు, ఈ తంత్రక్రియని నువ్వు కట్ చెయ్యాలి తల్లి. నీ కుటుంబాన్ని మరియు నిన్ను కాపాడుకోవాలి. అన్ని విషయాలను రహస్యంగా ఉంచు. ఎవరికి ఏమీ చెప్పకు.
నువ్వు ఏం చేయబోతున్నావో ఎవరికీ తెలియకూడదు. అలా చేస్తే నీ పని బాగా జరుగుతుంది. లేదా అందరూ చెప్పుకున్నావు అంటే నువ్వు చేసే పనిలో ఆటంకం ఏర్పడుతుంది. నువ్వు దీనంతటి నుంచి కూడా బయటపడాలి అంటే ఇంట్లో నెయ్యి దీపం వెలిగించు. నీ సాయి ముందు కూర్చొని నీ సాయి నామస్మరణ చెయ్యి. ఇంట్లో ధూపం దీపం నైవేద్యం వెయ్యి. నువ్వు ఇలా అన్ని చేస్తూ ఉన్నావంటే నీ ఇంట్లో ఉన్నటువంటి దైవిక శక్తి జాగృతమవుతుంది, మేలుకుంటుంది. అప్పుడు నిన్న బాధ పెట్టే ప్రతి వారి నుండి కూడా ఆ దైవిక శక్తి నిన్ను కాపాడుతుంది. ఆ మంత్రం కట్ అయిపోతుంది. నీ ఇంట్లో సాయి శక్తి ప్రవేశిస్తే ఆ తంత్ర మంత్రం అన్నీ కూడా పోతాయి తల్లి. ఆ తంత్ర మంత్ర కట్లన్నీ కూడా తెగిపోతాయి. ఆ స్త్రీ ఏమీ చెయ్యలేదు. ఆమెతో ఏ విధమైనటువంటి ఇక పని కూడా నీ మీద జరగదు. ఇప్పుడు నీ సాయి నీ దగ్గరికి వచ్చేసాడు. ఇక నిన్ను ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు బిడ్డ. ఇలాంటి సత్యాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే రోజు వచ్చింది కాబట్టే ఈ రోజు నీకు ఇదంతా కూడా చెబుతున్నాను. ఖచ్చితంగా రాసి పెట్టుకో తల్లి. 7 రోజుల్లో అద్భుతాన్ని చేసి చూపిస్తాను. ఈ 7 రోజుల్లో నీ మీద జరిగినటువంటి తంత్ర మంత్ర ప్రయోగాలను చెల్లాచెదురు చేస్తాను. నీ గురించి చెడుగా ఆలోచిస్తున్న ఆ స్త్రీ చెడు ఆలోచనలను చెదరగొడతాను. ఆ స్త్రీ నీ పేరు వినగానే గడగడలాడిపోవాలి, వణికిపోవాలి. నీ పేరుతో ఆ స్త్రీని నేను భయపెడతాను. ఈ జన్మకు నీ పేరు ఎత్తకుండా చేస్తాను. కన్నీళ్లతో తల ఉంచుకుంటుంది, కుమిలిపోతుంది, సిగ్గుపడుతుంది. అలా ఆ స్త్రీకి బుద్ధొచ్చే విధంగా నేను చేస్తాను. నీకొచ్చిన నష్టం ఏమీ లేదు, నీకొచ్చిన భయం ఏమీ లేదు. నీ ఇంట్లో ప్రతిరోజు కూడా దైవనామస్మరణ జరుగుతూ ఉండాలి. ఏ ఇంట్లో అయితే దైవనామస్మరణ జరుగుతూ దీపం వెలుగుతూ ఉంటుందో, దీపం ధూపం నైవేద్యం ఉంటాయో ఆ ఇంట్లో ఇలాంటి చెడు శక్తుల ఆటలు సాగవు తల్లి. నీ భారాన్ని నాకు అప్పగించు. నీ బాధ్యతను నా మీద వెయ్యి, నేను మోస్తాను. నీ జీవితపు పగ్గాలను నా చేతికి అందివ్వు, నేను నడిపిస్తాను. మరి ఇవన్నీ నువ్వు చూసుకునే విధంగా ఉంటే నాకెందుకు బాబా చెప్పావు, భయం వేస్తోంది అంటే అన్నీ నేను చూసుకుంటే నీ చుట్టూ ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, ఏం చేస్తున్నారు, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావని నీకు తెలియాలి కదా. అందుకని చెప్పాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, మిగతాది నేను నడిపిస్తా. నువ్వు చెయ్యాల్సిందే నువ్వు జాగ్రత్తగా ఉండటం, అప్రమత్తంగా ఉండటం, గుడ్డిగా ఎవరిని నమ్మకుండా ఉండటం. మిగతాదంతా నీ సాయి నడిపిస్తాడు బిడ్డ. నీ జీవితానికి వచ్చిన భయం ఏమీ లేదు, ఆపదేమీ లేదు. నీ సాయి అనుక్షణం నిన్ను రక్షిస్తాడు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారాం.